ఆదిలాబాద్ జిల్లాలో రేపటి నుండి సదల్పూర్ జంగి జాతర ప్రారంభం కానుంది. జాతర దృష్ట్యా భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. శాతవాహనుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం నిరాదరణకు గురవుతోంది. ఆలయాన్ని సందర్శించే భక్తులకు కనీస మరుగుదొడ్ల సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని భక్తులు పేర్కొంటున్నారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు పర్యాటక శాఖ అధికారులు 5 ఏళ్ల కిందట ప్రణాళికలు తయారు చేసిన కార్యరూపం దాల్చలేదని భక్తులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్మించబడును. చరిత్ర ఉంది. గత ఈ ఆలయాన్ని శాతవాహనుల కాలంలోని నిర్మించబడును మా తాతలు ముత్తాతలు చెప్పేవారు. కాబట్టి ఈ ఆలయం పూర్తి పై భాగం నుంచి కూలిపోవడం జరిగింది. దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు మంచిగా చేసినట్లయితే మన పై రాబోయే తరానికి చూపించగలుగుతామని కోరుతున్నాను. మేల మండలంలోని సదల్పూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్మించే జాతర సదల్పూర్ జంగి జాతర బైరాందేవ్ మహాదేవ్ ఆలయంలో దర్శనానికి వచ్చినాము. ఈ రోజు మేము అట్లా తిరిగి చూస్తే ఇక్కడ బైరాందేవ్ గుడి మొత్తానికి కూలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దేవాదాయ శాఖ వారు దీన్ని స్పందించి వచ్చే తరానికి రాబోయే తరానికి ఇది బాగు చేసి చూపించాలని మేము కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్మించబడును. చరిత్ర ఉంది. గత ఈ ఆలయాన్ని శాతవాహనుల కాలంలోని నిర్మించబడును మా తాతలు ముత్తాతలు